హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో చూస్తున్న వ్యూయర్స్కి వచ్చేసి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకి ప్రభుత్వ సంస్థలు మీకు జాబ్ కావాలి అనుకుంటే మీకు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మీకు పర్ మంత్ వచ్చేసి మీకు 26,000 శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. జస్ట్ మీ దగ్గర 10th మెమో ఉంటే సరిపోతుందన్నమాట. అటెండర్ అలాగే మీకు అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు వచ్చేసి ఓకేనా గైస్. ఈ వీడియోలో వచ్చేసి మీకు 2 నోటిఫికేషన్స్ మీకు చెప్తాను. ఓకేనా గైస్. వీడియోలో వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే మనకి ఫస్ట్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి వాళ్ళనమాట. అంటే మనకి ఇది వచ్చేసి మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ తిరుపతి వాళ్ళు వచ్చేసి రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఓకేనా గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ టైప్లో మనకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. డేట్ వచ్చేసి మనకి ఈ మంత్ 4th మనకి ఇంటర్వ్యూకి జాబ్కి ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి మీరు వచ్చేసి జస్ట్ డాక్యుమెంట్స్ అనేది క్యారీ చేస్తే సరిపోతుంది. ఓకేనా గైస్. అలాగే మనకి రిజిస్ట్రేషన్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకి మార్నింగ్ 9:30 AM స్టార్ట్ అవుతుందన్నమాట. నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి మీరు చూసుకున్నట్టయితే మనకి గ్రౌండ్స్ మ్యాన్ అనమాట. అలానే మీరు దీనికి ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే మనకి గ్రౌండ్స్ మ్యాన్కి వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మినిమం ఏజ్ వచ్చేసి మనకి 25 years అనమాట. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకి 30 years అనమాట. క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మీకు ఎస్ఎస్సి లేదా మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు మినిమం 3 ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు క్లీనింగ్లో కానీ మార్కెటింగ్లో కానీ ఏదైనా గ్రౌండ్ క్లీనింగ్లో కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఇది వచ్చేసి మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. అలాగే మనకి డిసైరబుల్ చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఆన్ గ్రౌండ్ ఫీల్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి మినిమం శాలరీ చూసుకున్నట్టయితే మనకి పర్ మంత్ శాలరీ వచ్చేసి మనకి స్టార్టింగ్ శాలరీ 22,000 నుంచి 27,000 వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఓకేనా గైస్. అలాగే మనకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి టైమింగ్స్ వచ్చేసి 9:30 AM to 11 AM వరకు అనమాట. మినిమం మనకి వచ్చేసి 2 hours 30 minutes మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. ఓకేనా గైస్. అలాగే మనకి ఎవరైతే ఎలిజిబుల్గా అంటే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తానన్నమాట. ఓకేనా గైస్. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు వచ్చేసి మీ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మీ యొక్క ఫోటోగ్రాఫ్ అన్నీ కూడా కాపీస్ అనేవి అటాచ్మెంట్ చేసి మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ జెరాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా అవసరం లేదనమాట. ఓకేనా గైస్. అటాచ్ చేసుకొని మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీకు అడ్రస్ అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. అడ్రస్ వచ్చేసి మనకి మీటింగ్ రూమ్ ఐడి ఆఫ్ డెన్ స్టూడెంట్స్ అఫైర్ ఫస్ట్ ఫ్లోర్ లెఫ్ట్ వింగ్ అడ్మిన్ బిల్డింగ్ ఆఫ్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ విజిట్ వెబ్సైట్ hpts ipttc ac.in అనౌన్స్మెంట్స్ అనే వెబ్సైట్లో మనకి ఫుల్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. వెళ్ళి మీరు అక్కడైతే చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూ గురించి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ రిక్రూట్మెంట్ అనమాట. ఇప్పుడు వచ్చి సెకండ్ రిక్రూట్మెంట్ చూపిస్తాను. అందుకంటే ముందు వీడియోని చూస్తే ఎవరైనా లైక్ చెప్పి చూడడానికి ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. సెకండ్ నోటిఫికేషన్ చెక్ చేసుకున్నట్టయితే మనకి సీమెట్ వాళ్ళు వచ్చేసి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. ఎంగేజ్మెంట్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్ వర్కర్ అనమాట. ఇది కూడా మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ టైప్లోనే మనకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది గాయ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పోస్ట్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అనమాట, పిఏ అనమాట. నెంబర్ ఆఫ్ పోస్టెస్ వచ్చేసి మనకి 3 పోస్టెస్ తీయడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు 60% వచ్చేసి మీకు బీఎస్సీ ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ డిప్లొమా కానీ మెటాలజీ ఆర్ కెమికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ 2 year ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది గైస్. ఓకేనా. అలాగే మనకి శాలరీ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి పర్ మంత్ శాలరీ వచ్చేసి 20,000 శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలాగే మనకి 30% హెచ్ఆర్ఏ ఉంటుంది. టోటల్ వచ్చేసి 26,000 శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి మనకి 1 month శాలరీ అనమాట విత్ బేసిక్ మెడికల్ అలవెన్సెస్ అన్ని కలుపుకొని. ఓకేనా గైస్. ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చినట్టు చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ యూర్ సబ్స్క్రైబ్.